హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ క్రేజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో మేమైతే కాశ్మీర్ ట్రిప్కి అయితే వచ్చేసాము. మేము దిగంగానే కాశ్మీర్లో చాలా చల్లగా ఉంది. సో మేము ఫాస్ట్గా వచ్చి కార్లో అయితే కూర్చుని పోయాము. ఇంకా మేమైతే హోటల్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ నుంచి మేము ఉండే స్టే అయితే 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే ఉందన్నమాట. సో అందుకని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాము. ఇది మేము ఉండిపోయే హోటల్ అనమాట. సో ఒక్కసారి చూసేయండి హోటల్ ఎలా ఉంది అనేది. ఇది మేము ఉండే రూమ్ అనమాట. రూమ్ కూడా చాలా బాగుంది. అక్కడ హౌసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనలాగా అపార్ట్మెంట్స్ లేవు, బట్ స్టిల్ వాళ్ళవి స్టోరేజ్ బిల్డింగ్సే. అపార్ట్మెంట్ కాన్సెప్టే లేదు కాశ్మీర్లో అయితే. కంప్లీట్ బిల్డింగ్స్ అన్నీ మంచి వింటేజ్ లుక్ని అయితే ఇస్తాయి. సో ఇక్కడైతే మేము ఫాస్ట్గా లగేజ్ అంతా సెటప్ చేసుకొని లంచ్కి అయితే వచ్చేసామండి. మేము మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. మేమైతే మా లంచ్ ఫాస్ట్గా చేసేసుకున్నాము. వేరే చోటుకి వెళ్ళాలి అని అన్నాను కదా, అదేదో కాదండి, తులిప్స్ గార్డెన్కి వెళ్ళాలి. ఎందుకంటే మేము వెళ్ళిందే ఇంకా లాస్ట్ 2 డేస్లో ఉంది అనగాను. సో అందుకనే ఫాస్ట్గా అయితే మేము లంచ్ చేసేసుకొని వెళ్ళాము. సో మేము ఫస్టే డిసైడ్ అయిపోయాము వచ్చి రాగానే ఇది కంపల్సరీ చూడాలి అని చెప్పేసి. సో అందుకనే మేమైతే వచ్చేసాము. గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇక్కడైతే మా హస్బెండ్ ఫొటోస్కి అయితే రెడీ అయిపోయారు. సో మమ్మల్ని అందరినీ ఫొటోస్ తీయడానికి అని చెప్పేసి మేము ఇంకా ఫొటోస్, రీల్స్ అన్నీ అయితే కానించేసామన్నమాట. నేను ఇక్కడైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అని అంటే చాలా లెంతీ అయిపోయింది వీడియో. సో అందుకని చెప్పేసి దాన్ని కట్ చేయడం కోసం అని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. రెయిన్ పడేలా ఉంది. మేమైతే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మా ఫొటోస్ అవన్నీ అయితే కానిచ్చేసాము. లైట్గా అయితే స్టార్ట్ అయింది రెయిన్ పడడము, కానీ పెద్ద ఏం పడలేదు. జస్ట్ 2-3 చినుకులు అలా పడ్డాయి అంతే. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. చూసుకోవడం అంతా అయిపోయింది. ఇక్కడ మా లిప్స్కి అయితే ఏడుస్తుంది. నాకు ఏదైనా చాక్లెట్స్ ఇప్పించండి అని చెప్పేసి నేను నో అని చెప్పేసరికి తను ఒక్కతే నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనమాట. సరే మేము అక్కడ కొంచెం ముందుకు వచ్చాక చిన్న స్టాల్స్ లాగా ఉన్నాయి. సరే అని అక్కడ మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చాలా హాట్గా వచ్చేసరికి ఇంక వాళ్ళు అక్కడ తినలేదు, వచ్చి కార్లో తిన్నామన్నమాట. ఇంకా కార్లో తిని మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్కి అయితే వచ్చేసాం అనమాట 8 o'clock అలాగా. సో మా డిన్నర్ మెనూ వచ్చేసి ఇదనమాట. డిన్నర్లో హాట్ అండ్ సోర్ సూప్, సలాడ్స్, అలానే ఇది స్వీట్ కీర్ అనుకుంటాను, అలానే రైస్, జీరా రైస్ అనమాట. వీళ్ళ రైస్ అంతా బాస్మతి రైస్ లానే ఉంది, కానీ చాలా బాగుంది. దాల్, అలానే పన్నీర్ కర్రీ, అలానే ఒక పొటాటో కర్రీ కూడాను. మేము డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పడుకున్నాము. ఎందుకు అని అంటే చాలా ఎర్లీ మార్నింగ్ లేచాము కాబట్టి అసలు నిద్ర లేదు. సో అందుకనే ఫాస్ట్గా అయితే పడుకుని పోయాము. తులిప్ గార్డెన్లో తీసుకున్న పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.